హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉండే వస్తువులతో బాడీ స్క్రబ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. రండి. అస్సలు ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకున్నాము. డబ్బులన్నీ వేస్ట్ చేయకండి ఆడవాళ్ళు. ఇలా నేను చెప్పినట్లు చేసుకోండి. ఇంట్లోనే బాడీ స్క్రబ్ తయారైపోతుంది అనమాట. ఫస్ట్ మనం బీట్రూట్ తెచ్చుకుంటాం కదా, ఆ బీట్రూట్ మనం పీల్ చేసి పెడతాం కదా, ఆ తొక్కంతా తీసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ తొక్క కూడా పక్కన పెట్టుకోండి. చీనాకాయలు ఉంటాయి కదా, చీనాకాయలని మనం జ్యూస్ చేసేసుకున్న తర్వాత ఆ తొక్కలన్నీ కూడా ఎండబెట్టుకోండి. రోజా పూలు ఉంటాయి కదా, రోజా పూలు రేకులన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా నీడలో ఆరబెట్టుకోండి. నీడలో మాత్రమే ఆరబెట్టుకోండి. పెసలు, ఎర్ర కందిపప్పు ఒక వారం తర్వాత బాగా మంచిగా ఆరబెట్టుకొని, నీడలో ఆరబెట్టుకొని ఇలా మిక్సీ కొట్టుకోండి. వేయించద్దండి. ఇవన్నీ పచ్చిగానే ఉండాలి. ఆరిపోయిన తర్వాత బాగా పలపలా అని ఆరిన తర్వాత మిక్సీ కొట్టుకోండి. ఈ మిక్సీ కొట్టిన తర్వాత ఏం చేయాలా, ఒక స్పూను పసుపు కలుపుకోండి. ఒక స్పూన్ పసుపు కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకోండి. ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకు స్నానానికి ముందు మీకు 2 స్పూన్లు వేసుకోండి. ఈ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. బాడీ మొత్తానికి సరిపోతుందన్నమాట. ఏం వేయొద్దండి ఇంకా దీంట్లో. ఒట్టిగా వాటర్ మాత్రమే వేసుకొని మీకు ఏ విధంగా సరిపోతుంది అని వాటర్ కొద్దిగా గట్టిగా లేకుండా కొంచెం పలసగా చేసుకొని మీరు కరెక్ట్గా కలుపుకొని ఈ మొత్తం బాడీ స్క్రబ్ ఇట్లా బాడీ మొత్తానికి. నేను నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను అనమాట. ఒక చేత్తోనే 2 చేతులతో చేసుకోండి. మీరు పై డైరెక్షన్లో పైకి మాత్రమే చేసుకోండి. మసాజు ఎప్పుడైనా కూడా ఇట్లా కిందకి మాత్రం చేసుకోవద్దండి, పైకి చేసుకోవాలన్నమాట. చాలా ఒక హాఫ్ అన్ అవర్కి ముందు, స్నానానికి హాఫ్ అన్ అవర్కి ముందు మొత్తం బాడీ స్క్రబ్ చేసుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని స్నానం చేసుకున్నారంటే రిజల్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది. మీరు స్నానం చేసుకొచ్చిన తర్వాత ఇలా అని చూడండి, బుగ్గలకు కిర్ర అని సౌండ్ వస్తుంది అనమాట. అంత క్లీన్ అయిపోతుంది, చర్మం అంతా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు చూపిస్తాను అనమాట యాజ్ ఎ బ్యూటిషియన్గా. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో.